సిద్దిపేట డివిజన్ వ్యాప్తంగా 134 వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు రాత్రి వేళలో పూజా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దీపాలను జాగ్రత్తగా గమనించాలని, ఏమరపాటుగా వ్యవహరిస్తే ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 16వ తేదీన మిలాదుల్ నబీ పండుగ, అదే రోజు వినాయక నిమజ్జనం శోభయాత్ర ఉండడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం మిలాదుల్ నబీ ర్యాలీని 19వ తేదీన జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా వినాయక మండపాల వద్ద ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లతో సమన్వయం చేసుకుంటున్నామంటున్న ఏసీపీ మధుతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట డివిజన్లో ఎన్ని మండపాలు ఏర్పాటు చేశారు, వాళ్ళు నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై మనతో సిద్దిపేట ఏసీపీ మధు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, సిద్దిపేట పట్టణంతో పాటు డివిజన్లో ఎన్ని వినాయక మండపాలు పర్మిషన్ ఇచ్చారు? మొదటగా సిద్దిపేట డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా సిద్దిపేట డివిజన్ పరిధిలో పోయిన సంవత్సరం 101,003 విగ్రహాలు పెట్టినారు. ప్రస్తుతం 1,300 విగ్రహాలు పెట్టినారని చెప్పేసి తెలుస్తున్నది. ఇప్పటి వరకు 900 విగ్రహాలకు మేము పర్మిషన్ ఇచ్చినాము. తత్మాయి కూడా మేము తీసుకుంటున్నాము. నిన్న అందరు పెట్టినారు, నిన్న ఈవినింగ్ వరకు పెట్టినారు. తత్మా వాటికి కూడా మేము అందరు పర్మిషన్ తీసుకుంటున్నాం. విగ్రహాలు పెట్టే మొదటి దశ నుంచి, పండాల్స్ పెట్టే మొదటి దశ నుంచి తర్వాత పూజలు, ఇమర్షన్ వరకు కూడా అందరికీ ఖచ్చితమైన సలహాలు, సూచనలు చేయటం జరిగింది. అందరికీ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. పండాల్స్ కూడా వాటర్ ప్రూఫ్ పండాల్స్ వేసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఫ్రీ కరెంటు ఇవ్వటం జరుగుతుంది పండాల్స్కు, గణేష్ పండాల్స్కు. ఈ ఫ్రీ కరెంటు ఇస్తున్నందున అందరూ కూడా పండాల్స్ నిర్వాహకులకు అందరూ కూడా, ఆర్గనైజర్స్కి అందరూ కూడా మేము చెప్పేది ఖచ్చితంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళతోనే కనెక్షన్ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ను నివారించడం కోసము, అదేవిధంగా ఏ విధమైన షాకులు కూడా లేకుండా నిర్వహించుకోవడం కోసము అందరిని కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా జాగ్రత్తలు కూడా ప్రతిదీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీపారాధన చేసిన తర్వాత దీపంతలు అట్లనే పెట్టేసేసి ఎక్కడికి పోకూడదని చెప్పేసి కనీసం 2 నుంచి 4 వరకు పండాల్స్ దగ్గర కాపలాగా ఉండాల్సిందని చెప్పడం జరిగింది. ప్రతి పండాల్స్ దగ్గరికి మా ఎస్ఐలు, సిఐలు అందరూ, అదేవిధంగా బ్లూ కోల్స్, పెట్రో కార్స్ ప్రతి దగ్గరికి పోయి అందరితో మాట్లాడి నిర్వాహకులందరితో ప్రతి నిమిషం కాంటాక్ట్లో ఉండటానికి మేము మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తానికైతే వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో శాంతియుతంగా, శాంతి భద్రతల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి ఏసీపీ మధు గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజు డీజేల సౌండ్తో ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు, దానికి పర్మిషన్లు లేవు. కాబట్టి నిబంధనలకు లోబడే ఎవరైనా సరే వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా జరుపుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇదే విధంగా మిలాదున్ నబీ కూడా అదే రోజు ఉన్నది కాబట్టి, 16వ తారీఖు నాడు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళ ప్రవచనాలు ఉంటాయి. వాళ్ళకి దానికి సంబంధించిన ర్యాలీ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆదేశాల అనుసారం 19వ తారీఖు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీన్ని అందరూ గమనించి మత సామరస్యానికి దెబ్బతీయకుండా అందరూ కలిసి మంచిగా పండుగ వాతావరణాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఏసీపీ మధు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.